తెలంగాణ హైకోర్టులో పార్టీ ఫిరాయింపు కేసు విచారణ కొనసాగుతోంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్, బీజేపీ పిటిషన్లు వేశారు. ఆ ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ పార్టీ ఏం చర్యలు తీసుకుందని ధర్మాసనం ప్రశ్నించింది. పార్టీ విప్ జారీ చేసినప్పుడు ఆ ఎమ్మెల్యేలు ఎటువైపు ఉన్నారని అడిగింది హైకోర్టు. బిల్లులు పెట్టినప్పుడు ఆ ఎమ్మెల్యేలు ఎటు ఓటు వేశారని కూడా ప్రశ్నించింది. వాయిస్ ఓటులోనూ ఆ ఎమ్మెల్యేలు ఎటు మొగ్గు చూపారని క్వశ్చన్ చేసింది ధర్మాసనం. దానం నాగేందర్ ఎంపీగా పోటీ చేయడం ఒక్కటే పార్టీ వ్యతిరేక కార్యక్రమమా అని ప్రశ్నించింది హైకోర్టు. తెలంగాణ హైకోర్టులో పార్టీ ఫిరాయింపు కేసు విచారణ కొనసాగుతోంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్, బీజేపీ పిటిషన్లు వేశారు. ఆ ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ పార్టీ ఏం చర్యలు తీసుకుందని ధర్మాసనం ప్రశ్నించింది. పార్టీ విప్ జారీ చేసినప్పుడు ఆ ఎమ్మెల్యేలు ఎటువైపు ఉన్నారని అడిగింది హైకోర్టు. బిల్లులు పెట్టినప్పుడు ఆ ఎమ్మెల్యేలు ఎటు ఓటు వేశారని కూడా ప్రశ్నించింది. వాయిస్ ఓటులోనూ ఆ ఎమ్మెల్యేలు ఎటు మొగ్గు చూపారని క్వశ్చన్ చేసింది ధర్మాసనం. దానం నాగేందర్ ఎంపీగా పోటీ చేయడం ఒక్కటే పార్టీ వ్యతిరేక కార్యక్రమమా అని ప్రశ్నించింది హైకోర్టు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శర్మ ఫోన్ లైన్లో అందిస్తారు. శర్మ, పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలన్న పిటిషన్లపైన ప్రస్తుతం విచారణ అన్నది కొనసాగుతోంది. అయితే 3వ రోజు విచారణ సందర్భంగా బీఆర్ఎస్ తరపు లాయర్ వాదనలు వినిపిస్తున్నారు. ప్రధానంగా దానం నాగేందర్ అంశంపైనే ప్రస్తుతం విచారణ అన్నది కొనసాగుతుంది. దానిపైనే ప్రధానంగా బీఆర్ఎస్ లాయర్ గండ్ర మోహన్ రావు వాదనలు వినిపిస్తున్నారు. అయితే ఈ సమయంలో హైకోర్టు కొన్ని సూటి ప్రశ్నలు వేసింది. బీఆర్ఎస్ ఆ పార్టీ ఫిరాయించినప్పుడు ఎమ్మెల్యేలు ఆ పార్టీ ఫిరాయింపులకు పాల్పడితే బీఆర్ఎస్ పార్టీ ఏం చర్యలు తీసుకుంది? ఒకవేళ 2024 నుంచి వాళ్ళు పార్టీ మారారని చెప్తున్నప్పుడు అప్పటి నుంచి విప్పు జారీ చేస్తే, బీఆర్ఎస్ పార్టీ విప్పు జారీ చేస్తే ఆ ఎమ్మెల్యేలు, ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఏం చేశారు, వాళ్ళ యాక్షన్ ఏంటి అనేది కూడా ఒకటి ప్రశ్న వేసింది. మరోవైపు అప్పటి నుంచి విప్పు జారీ చేయలేదు పార్టీ అని అన్నప్పుడు మరి ఇన్ని బిల్లులకు సంబంధించి ఆమోదం పొందినప్పుడు ఆ ఎమ్మెల్యేలు, ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఆ బిల్లుల విషయంలో వాళ్ళ రియాక్షన్ ఏంటి, వాళ్ళు ఆ బిల్లుల విషయంలో వాళ్ళ చర్చలో ఏం చర్చించారు, దానికి సంబంధించి వాళ్ళ రియాక్షన్ ఏంటి అనేది కూడా హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. ఈ సమయంలోనే బీఆర్ఎస్ లాయర్ వాయిస్ ఓటు ఉంటుంది, ఐసావిట్ అనే దానికి సంబంధించి మాత్రమే అందులో ఉంటుంది అన్నప్పుడు వాయిస్ ఓట్ అన్నది కూడా కౌంట్ అవుతుంది కదా. వాయిస్ ఓట్ కౌంట్ అయినప్పుడు వాళ్ళ వాయిస్ ఎటువైపు, ఏ పార్టీ వైపు మొగ్గు చూపారా? అధికార పార్టీ వాళ్లకు మద్దతు తెలిపారా, లేకుంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మద్దతు తెలిపారా అనేటువంటి విషయానికి సంబంధించి చెప్పినప్పుడు కొన్ని అనుమానాస్పదమైనటువంటి అంశాలే ఇక్కడ చాలా ప్రధానంగా చర్చకు వచ్చినటువంటి అంశం. మరి బీఆర్ఎస్ కు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అని వాళ్ళు అంటూనే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు అనేటువంటి విషయానికి కూడా బీఆర్ఎస్ తరపు లాయర్ చెప్పినటువంటి పరిస్థితి. అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ కొన్ని పార్టీ కార్యక్రమాలకు, అంటే అధికార పార్టీకి సంబంధించి వ్యతిరేక కార్యక్రమాలకు సంబంధించి, నిరసన కార్యక్రమాలకు సంబంధించి ఆ ఎమ్మెల్యేలు అన్నది, ఆ పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ ఎమ్మెల్యేలు పాల్గొనడం లేదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ తరపు లాయర్ చెప్పారు. అయితే దానం నాగేందర్ విషయంలో ఆయన పార్టీ లోక్సభ అభ్యర్థిగా సికింద్రాబాద్ నుంచి పోటీ చేశాడు. ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూనే కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశాడు అనేటువంటి విషయమే ఎక్కువగా ప్రధానంగా చర్చకు వస్తుంది. కాబట్టి అదొక్కటే మీరు యాంటీ పార్టీ యాక్టివిటీగా గుర్తించారా? మరే కార్యక్రమాలకు అతను వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డాడు అనేటువంటి విషయాన్ని గుర్తించారా అనేటువంటిది కూడా సందర్భంగా హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. అయితే స్పీకర్ వ్యవహరించిన తీరు, స్పీకరు వాళ్ళు పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డట్టు తమకు ఎటువంటి ఆధారాలు లేవు కాబట్టి వాళ్ళు ఇప్పటికి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే వాళ్ళ పైన అనర్హత వేటు వేయలేమనేటువంటిది ఇప్పటికే స్పీకర్ నిర్ణయించారు అనేటువంటి విషయానికి సంబంధించి కూడా ప్రస్తుతం విచారణ అన్నది కొనసాగుతుంది. దీనిపైనే దానం నాగేందర్ వ్యవహారంలోనే ఎక్కువగా విచారణ అన్నది కొనసాగుతుంది. దానం నాగేందర్ పైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ అలాగే బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి కూడా వేరువేరుగా దాఖలు చేసినటువంటి పిటిషన్ల పైన విచారణ అన్నది కొనసాగుతుంది. మరి దీనిపైన ఇప్పుడు బీఆర్ఎస్ లాయర్
చెప్తున్న దానికి హైకోర్టు ధర్మాసనం వేస్తున్నటువంటి ప్రశ్నలకు ఇంకా కొంత క్లారిటీ అన్నది రావాల్సి ఉంది. ఆ తర్వాత స్పీకర్ తరపు లాయర్ కూడా వాదనలు వినిపించిన తర్వాత ఈ వ్యవహారంలో కోర్టు ఏ రకంగా ముందుకు వెళ్తుంది అనేటువంటిది కూడా మనం చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ శర్మ.